వచనాలు మనం తెలుసుకుంటాం. గ్రంథము 4వ అధ్యాయము 9, 10, 11 వచనాలు మనం కలిసి చదువుకుంటాం. కొత్త నిబంధనలో పేజీ 330. ఆ సింహాసనం దాసుడైంది యుగయుగములు జీవించున్నాను గణతయు ఆ జీవులు కీర్తించున్నారు. ఆ 7 పెద్దలు సింహాసనం దాసుడైన వారి యుగయుగములు జీవించున్నానికి నమస్కారం చేయొచ్చు. నా దేవా, నీవు సమస్తము సృష్టించితివి. నీ చిత్తము బట్టి దాని బట్టి సృష్టించబడిన కనుక నీవే మహిమ, ఘనత, ప్రభావం పొందకూడదు అని చెప్పచ్చు. తమ కిరీటమును ఆ సింహాసనానికి వేసింది. అదేవిధంగా 7వ అధ్యాయము 7వ అధ్యాయము 10, 11 వచనాలు తెలిసింది. గ్రంథం 7వ అధ్యాయం 10, 11 వచనాలు. సింహాసనాసీనుడైన ఆ దేవునికి గొర్రెలకు మహాశబ్దంతో ఎగిరించింది. దేవదూతలను సింహాసనం చుట్టూ పిల్లల చుట్టూ ఆ 4 చుట్టూ నిలబడి వారు సింహాసనం సాష్టాంగపడి ఆమేన్, యుగములకు మా దేవునికి స్తోత్రము, మహిమయు, జ్ఞానము, ఘనతయు, శక్తియు, బలము కలుగుగాక. దేవునికి నమస్కారం చేసి ఆమేన్. ప్రభు యొక్క సహాయం కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రేమాత్మకమైన మా ప్రియ తండ్రి, ఆత్మ జీవితాల్లో దైవత్వంలో నామం చేసుకొని కాల్సిన ఆరాధించడానికి, కనపరచడానికి, హింసించడానికి, పూజించడానికి భాగం కూడా తెలుస్తున్నాం. ఇతర ముఖ్యాలను చూడడంతో కాలం గురించి వెళ్ళిపోయారు. వారికంటే యోగ్యులను కాదు, కేవలం ఎదుర్కొన్నట్టు మీరైనట్టు ఆశిస్తున్నట్టు నిలకరించిన శ్రేష్టమైన సమయం ఉంటున్నారు. ఇంతవరకు బాధలో వినాయకుడిని చూపులు చేస్తున్నాం. మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. ఎక్కువ నా జీవితంలో మీరు ఏమైనా ఉన్నారు ప్రభావ, ఆత్మీయ జీవితంలో వాక్యంలో మాకు మాట్లాడండి. ఆత్మలో సత్యంతో మీరు ఆరాధించడానికి కావాల్సిన సకాలంలో క్షేమంగా నడిపించి ఇంటి కొరకేటువంటి ఆశ, ఆసక్తి మాకు దయచి ఇంటిని మహిమతో ప్రజలతో నింపండి. మీ యొక్క ఆత్మాభిషేకం, ఆత్మ సంచారం, ఆత్మ నడిపింపు అనుగ్రహించి అక్కడ ఏ తప్ప మరి ఎవరిని వారికి కనబడలేని మాట నెరవేర్చమని కోరుకుంటా. అయోగ్య పాత్రుని, ఎన్నికలేని వాడిని నా నోటి నీ మాటలు ఉంచండి. మీ హస్తం నీటిలో దాచి ఉంచండి. పరలోకం నుంచి మీ జ్ఞానం దయచమని యేసు ప్రభు పరిశుద్ధమైన దేవ నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్నటువంటి భాగంలో గత వారం కూడా కొన్ని మాటలు ధ్యానం చేస్తూ వచ్చినాము. మరి ఆ యొక్క 24 పెద్దలు, జీవులు, అంతేకాకుండా వారి యొక్క ఆ పెద్దలైన వారు తమ కిరీటములను సింహాసనం ఎదుట పడవేసి దేవుని ఎదుట సాష్టాంగ నమస్కారము చేయొచ్చు వచ్చారు. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన మహిమకు, ఘనతకు అర్హుడు, ఆయన బలము, శక్తి కలిగినటువంటి దేవుడు. అక్కడ అంటూ వచ్చాడు, ఆయన ఇచ్చినటువంటి రక్షణకై స్తోత్రం అని చెప్పుచు వారు దేవుని ఎదుట సాగిలపడి నమస్కారము చేస్తూ వచ్చారు. కనుక మన ఆత్మీయ జీవితంలో ఆ 24 పెద్దలు, జీవులు వారు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటున్నారు. కనుక మానవులమైన మన జీవితాల్లో ఆయనట మనము, అందుకనే కీర్తన 95వ అధ్యాయంలో చదువుతూ వచ్చినాము 7వ వచనంలో, రండి సాగిలపడి నమస్కారము చేయదు. కనుక ఎందుకు సాగిలపడి అనగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆయనకి ఎందుకు నమస్కారం చేయాలి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడాలి అంటే
కొన్ని విషయాలు గత వారం చూస్తూ వచ్చినాము. ఆయన మన జీవితంలో మనలను ఏం చేసినాడు? సృజించినవాడు, మనల్ని నిర్మించినవాడు, సృష్టికర్త. మనల్ని తన స్వరూపము చొప్పున, తన పోలిక చొప్పున మనల్ని సృష్టించినవాడు కనుక ఆయనకి మనం నమస్కరించాలి. రెండవది, ఆయన ఎందుకు మనం నమస్కరించాలి అంటే, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆయన యొక్క స్వరూపమును కోల్పోయి, తన మహిమను కోల్పోయిన మన జీవితాలను ప్రేమించి, శాపగ్రస్తమైనటువంటి జీవితంలో రూతు వలె మోయాబు దేశంలో శాపగ్రస్తమైన జీవితం ఏ విధంగా ఉందో, మన జీవితాల్లో మనము శాపగ్రస్తులుగా ఉన్నప్పుడు ఆయన మనలో చూపినటువంటి దయను బట్టి మనం ఆయన ఎదుట సాగిలపడి నమస్కారం చేయాలి. మూడవది, ఎందుకు ఆయన నమస్కారం చేయాలి అంటే, మన జీవితంలో మన యొక్క సౌందర్యమును కోరుకున్నవాడు. మన సౌందర్యం పాపమును బట్టి, అవిధేయతను బట్టి, అపరాధాలను బట్టి యెషయా గ్రంథం 1వ అధ్యాయం చూస్తూ వచ్చినాం. అక్కడ మరి అరకాలు మొదలుకు నన్నెత్తు వరకు స్వస్థత కొంచెమైననూ లేదు. ప్రతి వాని గుండె బలహీనమైంది. పచ్చిపుండ్లు, గాయములు, దెబ్బలు అవి పిండబడలేదు, మెత్తన చేయబడలేదు. అటువంటి స్వస్థత లేని జీవితంలో మన సౌందర్యాన్ని కోరుకొని మనల్ని స్వస్థపరచడానికి ఆయన గాయపరచబడుతూ వచ్చాడు కనుక ఆయన పొందిన గాయం ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది కనుక అందును బట్టి మనం ఆయనకి సాగిలపడి నమస్కారం చేయాలి. నాలుగోది, మనం చూస్తూ వస్తే మనం ఎందుకు ఆయనకి సాగిలపడి నమస్కారం చేయాలంటే, ఆయన మన జీవితములను మార్చినవాడు, మన గమ్యాన్ని, మన గురిని మార్చినవాడు. లోకంలో ఎంతోమంది తమ జీవితాలను నష్టపరుచుకొని పాపంలో జీవించి, శాపంలో జీవించి, నిత్య నరకానికి ఆహుతైపోతున్నటువంటి వారి జీవితాల్లో మరి దేవుడు మనం దర్శించి, మన యొక్క బంధువుల్లో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, ఇరుగు పొరుగు వారిలో కావచ్చు, మనకు పరిచయమైన వారిలో కావచ్చు, ఈ భూమి మీద దేవుడు మనల్ని ప్రేమించి, మనం దర్శించి, ఆయన ప్రేమావార్త ద్వారా ప్రకటించి మనల్ని ఆకర్షించుకుంటూ వచ్చినాడు. ఈరోజు ఆయన వాక్యం ద్వారా, ఆయన యొక్క ప్రేమ ద్వారా మన జీవితాలను మార్చేస్తూ వచ్చాడు కనుక అందును బట్టి మనం ఆయనను ఆరాధించాలి. కనుక నాలుగవది మనం గమనించినప్పుడు, ఐదవదిగా ఎందుకు మనం ఆయన ఆరాధించాలి అంటే చూడండి, 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 7-8 వచనాలు. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 7-8 వచనాలు. అంతటి దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారము చూపి, నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలం నా బల యొద్దనే భోజనం చేయదు అని సెలవీయగా, అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నీవు దయచూపుటకు నీ దాసుడకు నేను ఎంతటి వాడు. కనుక మెఫీబోషెతు ఇక్కడ మనం చూస్తే సాగిలపడి నమస్కరిస్తున్నాడు. ఆ మాట 6వ వచనంలో కూడా రాయబడింది. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా. ఎందుకు చేస్తున్నాడు అంటే, శత్రువు యొక్క మనవడు సౌలు గారు అనుదినము ఆయన్ని తరుముతూ వచ్చాడు, దావీదు గారిని అనుదినము ఆయన్ని ప్రాణహాని చేయడానికి చూస్తూ వచ్చాడు. అటువంటి యొక్క వంశంలో ఆయన యొక్క పిల్లలైన వారిలో ఒక వ్యక్తి ఒక రాజ్యానికి వచ్చిన తర్వాత తనకు శత్రువులైన వారు, తనకు ఎవరైతే ఇబ్బందికరమైన వారుగా ఉంటారో వారందరినీ లేకుండా చేసేవారుగా ఉంటారు. కానీ దావీదు గారి జీవితంలో యోనాతాను బట్టి, అందుకనే 9వ అధ్యాయం 1వ వచనం రాయబడుతూ వచ్చింది, యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదును అడిగాను. కనుక మెఫీబోషెతు సాగిలపడి నమస్కారం చేస్తున్నాడు. అంతేకాదు, ఆయన అంటున్నాడు, అయ్యా చచ్చిన కుక్క వంటి వాడనైన నాయుడులా దయచూపుటకు నీ దాసుడుకు నేను ఎంతటివా. ఎందుకు అంటే ఉపకారములు కనుక ఆయన జీవితంలో ఆయన ప్రేమించి ఎక్కడున్నాడో వెతికి ఏం చేస్తున్నాడో కనుగొని లోదేబారులో అమ్మీయేలు కుమారుడైన మాకీరి ఇంట ఆయన దాసుడిగా ఉన్నప్పుడు రాజకుమారుడు ఎంతో వైభవంతో ఎంతో ఘనతతో ఉండవలసిన వ్యక్తి అయితే లోదేబారులో మరి మేత లేని స్థలం, గడ్డి లేని స్థలం, దాసుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని ప్రేమించి వెదకి తన యొక్క తండ్రి అయినటువంటి యోనాతాను బట్టి ప్రేమించిన వాడుగా ఉన్నాడు.
ఎవరు చూపిస్తారు ఈ ప్రేమ? ఇక్కడ అంటున్నాడు, అయ్యా ఇదిగో నువ్వు సదాకాలం నా బల యొద్దనే భోజనం చేస్తావు, నువ్వు స్వతంత్రుడిగా ఉంటావు, నువ్వు భయపడవద్దు, నీకు ఎంత మాత్రం కూడా నేను ప్రాణహాని చేయను, ఎంత మాత్రం కూడా మరణమును తలపెట్టను. ఎందుకయ్యా అంటే యోనాతానును బట్టి. యోనాతాను, దావీదు ప్రాణ స్నేహితులు, వారు నిబంధన చేసుకుంటూ వచ్చారు. చూడండి, 1 సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 14-17 వచనాలు. 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము. నేను బ్రతికిన ఎడల నేను చావకుండా యెహోవా దయ చూపినట్లుగా నీవు నాకు దయ చూపకపోయిన ఎడలా అనేమి, నేను చనిపోయిన ఎడలనేమి, యెహోవా తరువాత నీవు నా సంతతి వారికి దయ చూపకపోయిన ఎడలనేమి, యెహోవా నిన్ను విసర్జించుక. తర్వాత 17వ వచనం, యోనాతాను ప్రాణ స్నేహితునిగా ప్రేమించును గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించు. కనుక నీవు ఈ భూమి మీద ఉంటే నా కుటుంబానికి మేలు చేయాలి, నేను ఈ భూమి మీద ఉంటే నీ కుటుంబానికి మేలు చేస్తా. అది నిబంధన. వారు ప్రాణ స్నేహితులు, వారి ప్రేమ ఎంతో గొప్పది. కనుక ప్రియమైన వాళ్ళరా, అదే మాట 42వ వచనంలో కూడా మనం చదవచ్చు. 42వ వచనం, 1 సమూయేలు 20వ అధ్యాయం 42. అందులో యోనాతాను, యెహోవా నీకును నీ సంతతికి నా సంతతికి మధ్యనే ఎన్నడెన్నటికీ సాక్షిగాను గాక. చాలండి. కనుక ఇక్కడ చెప్తూ వచ్చినాడు, ప్రమాణం చేస్తూ, ఎందుకంటే వారిద్దరు ప్రాణ స్నేహితులు, ఉపకారములు చేస్తున్నాడు, అందుకని ప్రాణములుగా ప్రేమించున్నారు కాబట్టి వారెంతో ఒకరినొకరు అపారమైనటువంటి అభిమానం ఉంది. కనుక అక్కడ అన్నాడు, రాజ్యంకి వచ్చిన తర్వాత దావీదు గారు యోనాతాను బట్టి ఉపకారము చూపడానికి ఎవరైనా ఉన్నాడా? వెతికితే దొరికాడు. ఎక్కడున్నాడు? అందుకనే సాగిలపడి నమస్కారం చేస్తున్నాడు. ఎందుకంటే నేను కుంటివాడిని, నా వలన ఏం ప్రయోజనం రాజుగారికి? నేను బలహీనుడిని, నా వలన ఏమి ప్రయోజనం? నేను మరి కూర్చుంటే నేను లేవలేను, లేకపోతే ఎక్కడుంటే అక్కడే ఉంటాను, నేను ఏ పని చేయలేను, నా వలన నీకేం ఉపయోగం, నా వలన నీకేమి ప్రయోజనం? అందుకని అన్నాడు, అయ్యా చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల. చచ్చిన కుక్క లేస్తుందా? అక్కడే ఉంటుంది. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. మనం కుక్కలు కానీ పెంచుకుంటా ఉంటే, కొంతమంది పెంచుకుంటారు, దానికి మంచి భోజనం పెడతారు, దానికి ఎంతో శ్రేష్టమైన ఆహారం పెడతారు. బెంగళూరులో ఒక ఇంటికి పోతే వాళ్ళ ఇంట్లో కుక్క ఉంది. ఆ కుక్కకే వాళ్ళు చెప్తున్నారు, మాకు భోజనం పెట్టారు. వాళ్ళు అన్నారు, అన్నా మేము ఏం తింటే అది తినిద్ది. 7 రోజుల్లో 7 సార్లు నాన్ వెజ్ అంట. దేనికి? వారి అంత శ్రేష్టమైనవిగా పెంచుకుంటున్నారు. ఇప్పుడు అది బలహీనమైతే, అది చనిపోతే వారికి ఏం ప్రయోజనం ఉండదు. వారి ఇంట్లో పెట్టుకుంటారా? చనిపోయిన కుక్కని ఎవరైనా పెట్టుకుంటారా? బతుకున్నప్పుడు బాగుంటుంది, చక్కగా తిరుగుతూ ఉంటుంది, దొంగలు వస్తే అరుస్తూ ఉంటుంది, కాపలాగుంటుంది. కానీ అది చనిపోతే దుర్వాసన వస్తుంది, అది చనిపోతే కుళ్ళు కంపు. అక్కడ అంటాడు, చచ్చిన కుక్క వంటి వాడనైనా నాయడల దయచూపుడకు నీ దాసుడకు నేను ఎంతటి వాడును. అందుకనే ఈరోజు మన జీవితంలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆయన కుంటివాడుగా బలహీనుడిగా ఉండి తన వలన ఏ ప్రయోజనం లేనని తెలిసి అందుకంటున్నాడు, నువ్వు ఇంత ఉపకారం చేయడానికి నేను ఎంత యోగ్యుని కాను. ఈరోజు మన జీవితంలో ఎటువంటి వారంగా ఉన్నప్పుడు ఆయన మనకు ఉపకారం చేస్తూ వచ్చాడు, మనం దర్శించాడంటే. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం రాయబడి చూడండి. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అటువాని ఎవరైనా ప్రేమిస్తారా? దురాశల చేత, భోగముల చేత,
అసహ్యమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి మనలను ఎవరైనా చేర్చుకుంటారా? ఈరోజు ఆయన మెఫీబోషెతుకు దావీదు గారు ఏ విధంగా ఉపకారం చేస్తూ వచ్చినాడో నీ ఎడల నా ఎడల అనేకమైన ఉపకారాలు చేస్తున్నాడు. ఎన్ని ఉపకారాలు! అందుకనే దావీదు భక్తుడు అంటాడు 103వ కీర్తన 1వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగన సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని ఎన్నో ఉపకారాలు ఈరోజు వారి జీవితంలోనే కాదు, రక్షించబడిన దినం నుండి ఏదైనా వరకు మనము ఉపకారములు పొందడానికి, ఆయన ద్వారా ఉపకారములను అనుభవించడానికి ఎంత మాత్రము యోగ్యమైన వారమా, మనం ఎలాంటిమైన పాత్రమైన వారమా? ప్రియమైన అపాత్రులము, అయోగ్యులము, అనర్హులము అయితే మనల్ని ప్రేమించి ఈరోజు ఉపకారములు, ఎన్ని ఉపకారాలు, వ్యక్తిగతంగా కుటుంబంగా ఎన్ని ఉపకారాలు చేస్తున్నాడు, ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు. దేవుని వాక్యం రాయబడింది, యెహోవా అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ, ఆయన ఉపకారం చేయడానికి పలానా భేదం లేదు, ఎటువంటి భేదం లేదు. ఆయనకి అందరికీ ఉపకారం చేస్తాడు, అందరికీ మేలు చేసేవాడిగా ఉన్నాడు, అందరికీ ఉపకారమును అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక మన ఆత్మీయ జీవితంలో మెఫీబోషెతును దావీదు గారు ఏ విధంగా కరుణించినాడో, లోకములో దురాశల చేత, భోగముల చేత అసహ్యులమై మన జీవితంను నష్టపరుచుకున్నటువంటి మనలను దేవుడు ప్రేమించాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈరోజు మన యొక్క జీవితములను, మన భోగములకు దాసులంగా ఉన్నటువంటి మనలను దేవునికి దాసులుగా చేసుకున్నాడు, ఆయనకు ప్రియమైన వారంగా చేశాడు. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ధన్యత. కనుక మన యొక్క ఆత్మీయ జీవితం ఉపకారములను కీర్తన గ్రంథము 145 అధ్యాయం 9వ వచనం, కీర్తనలు 145:9. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయి. కనుక యెహోవా అందరికీ ఉపకారి, ఉపకారములు చేసేవాడు, ఆయన ఉపకారి అయి ఉన్నాడు. కనుక మన ఆత్మీయ జీవితం 116వ కీర్తన 12వ వచనం, 116వ కీర్తన 12వ వచనం, కీర్తనలు 116:12. యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేది. కనుక ఈరోజు నిజంగా మనం తలంచుకుంటే, మనం కనుక తలపోసుకుంటే ఆయన ఉపకారాలు, ఆయన ఉపకారాలు మనం కనుక వర్ణిస్తే మనం అవి పొందడానికి యోగ్యులమేనా? అవి అనిపించడానికి అర్హులమేనా? దేవుడు ఎంత ఉపకారం. అందుకని మనం పాడబడతాం, నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సాదాస్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. కనుక ఆయన ఉపకారాలు నిజంగా ఈరోజు యాత్రా జీవితంలో మనం ఆయన ద్వారా పొందినటువంటి ఉపకారాలు. కనుక ఉపకారములు చేసిన వాడు కనుక ఆయన మనము సాగిలపడి నమస్కరించాలి. కనుక 6వది చూడండి, ఆయనకి ఎందుకు నమస్కారం చేయాలి అంటే లూకాసు వార్త 23వ అధ్యాయం 47వ వచనం, లూకాసు వార్త 23:47. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడు ఉండని చెప్పి దేవుని మహిమపరచెను. కనుక శతాధిపతి పైన వచ్చిన కూడా చదవండి అక్క, 46వ వచనం. గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచెను.
ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండి ప్రియమైన వాళ్ళరా, కనుక ఒక శతాధిపతి ఆయనను కొట్టిన వ్యక్తి, ఆయనను దూషించిన వ్యక్తి, ఆయనను అవమానకరంగా హీనంగా చూసిన వ్యక్తి ఆయన యొక్క ప్రాణము మన కొరకు ప్రజలందరి కొరకై అర్పించడం ద్వారా తన ప్రాణాన్ని మానవులందరి కొరకే బలిగా చేయబడడం చూసి ఆయన అంటున్నాడు, ఈ నిజముగా నీతిమంతుడు, మహింపరుస్తున్నాడు. ఈరోజు నీ జీవితం, నా జీవితంలో ఆయన ఎందుకు నమస్కరించాలి అంటే ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణమిచ్చినవాడు, నీ కొరకు నా కొరకై ప్రాణమిచ్చినవాడు, ప్రాణం ధారపోసినాడు. నీ కొరకు నా కొరకై తన ప్రాణాన్ని మన కొరకు పణంగా పెట్టినవాడు. మన ప్రాణములను బ్రతికించడానికి, మనల్ని ఉజ్జీవింపజేయడానికి, మనల్ని జీవింపజేయడానికి ఆయన నీ కొరకు నా కొరకై మరణించాడు. తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు అర్పించేశాడు. బలిగాను అర్పణగాను నీ కొరకు నా కొరకు అర్పించాడు. ప్రియమైన వాళ్ళరా, నీతిమంతుడైనటువంటి ఆయన, పరిశుద్ధమైనటువంటి ఆయన, ఆకాశ మహాగజపరిచినటువంటి దేవుడు, యుగ యుగములు పరిశుద్ధమైనటువంటి పగడబడినటువంటి ఆయన, ఈ సృష్టి కలిగినటువంటి ఆయన ఒక మానవుని కొరకై, ఈ పాపి కొరకై ప్రాణమివ్వడానికి యోగ్యులమా? మన కొరకే ప్రాణం అర్పించడానికి మనలో ఏ అర్హత ఉంది, ఏ మంచితనం ఉంది, ఏ యోగ్యత ఉంది? నిలువెల్లా మన ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎటువంటి వారి కొరకే దేవుడు ప్రాణం పెట్టాడంటే రోమాపత్రిక 3వ అధ్యాయంలో చూడండి. రోమాపత్రిక 3వ అధ్యాయము, రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు. ఈరోజు నీతిమంతుడు లేడు, అందరము పాపం. అయితే ఈ పాపులమైన మన కొరకు ఆ నీతిమంతుడైనటువంటి దేవుడు తన ప్రాణం ఇచ్చాడు. ఎంత గొప్ప ఆధిక్యత! నీతిమంతులుగా చేయడానికి కొరకే ఆయన నీతిమంతుడు. ఆయనలో ఏ కపటం లేదు, ఏ పాపం లేదు, ఏ దోషం లేదు, ఏ చెడుతనం లేదు. ప్రియమైన వాదరా, నీ కొరకు నా కొరకై, నిన్ను నీతిగా చేయడానికి కొరకై పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడుతవచ్చు. పాపమెరుగని యేసు పాపముగా చేయబడి, పాపమెరుగని యేసు పాపముగా చేయబడి, నీ కొరకు నా కొరకై పాపమెరుగని ఆయన పాపముగా చేయబడుతూ వచ్చు. అందుకనే ఎందుకు ఆయన పాపముగా చేయబడుతూ వచ్చాయండి? రోమపత్రికలో రాయబడింది, పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చాడు. శరీర ఆకారంలో ఆయన శరీరమందు సిలువను భరించడానికి, మరణం అనుభవించడానికి, నీతిమంతులుగా చేయడానికి కొరకై ఈ లోకాన్ని దిగి వచ్చాడు. ప్రియమైన వాదరు, ఆ యొక్క శతాధిపతి ఆయన అంటున్నాడు, మహింపరుస్తున్నాడు, ఈయన నిజంగా నీతిమంతుడు, నిజంగా నీతిమంతుడు. ఈరోజు మనము నీతిమంతులం కాదు, పాపులం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలినవారు. అంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఇంగ్లీష్లో ఏమంటారు? యూజ్లెస్ ఫెలో అంటారు. యూజ్ అంటే లోకంలో ఒక సామెత ఉంది, ఏమిటంటారు? యూజ్ అండ్ త్రో అంటే ఉపయోగించుకోవడము, వాడుకోవడము, పారవేయడం. కానీ ఆయన అలాంటి వాడు కాదు. ఆయన నీ కొరకు నా కొరకు మనలో ఏ ప్రయోజనం లేదు. మనము పనికి మాలిన వారంగా ఉన్నప్పటికీ, త్రోవ తప్పిపోయిన వారంగా ఉన్నప్పటికీ మన కొరకే తన ప్రాణం ఇచ్చినాడు. అందుకు నమస్కరించాలి. ఎంత గొప్ప ఆధిక్యత! ఆఖరిగా ఆయన ఎందుకు నమస్కరించాలి చూడండి. కీర్తనలు 95వ అధ్యాయము 6వ వచనం. కీర్తనలు 95వ అధ్యాయము 6వ వచనం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిల పడదుము.
మనం సృజించిన యెహోవా కనుక ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట, ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. ఆయన మేపు, ఆయన పాలిస్తున్నాడు, మనల్ని పరిపాలిస్తున్నాడు. పాలించేవాడు అంటే పోషించేవాడు. ప్రియమైన వాళ్ళరా, ఆత్మీయ జీవితంలో భౌతికంగా ఆత్మీయంగా మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని పరిపాలిస్తున్నాడు. కనుక ఆయన పాలించేటువంటి ప్రజలముగా గొర్రెలముగా ఉన్నాం. మన ఆత్మీయ జీవితంలో ఆయన మనకు నాయకుడిగా, ఆయన మనకు కాపరిగా, ఆయన మనకు మాదిరిగా ఈ లోకంలో మన జీవితంలో ఉండి మనకి ఏది క్షేమమో, ఏది మేలో, ఏది ప్రయోజనమో, ఏది ఆశీర్వాదమో, ఏది మనకు ప్రతిఫలము ఇస్తుందో, ఏది సంతోషకరమైన జీవితం ఇస్తుందో ఆయన మనల్ని పాలించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన పరిపాలనలో స్వార్థం ఉండదు. ఆయన పరిపాలనలో ఎంత మాత్రం కూడా ప్రియమైన వాళ్ళరా స్వప్రయోజనం ఉండదు. నీ కొరకు నా కొరకై ఆయన పాలించేటువంటి దేవుడు, పరిపాలించేటువంటి దేవుడు, పోషించేటువంటి దేవుడు. ఎటువంటి సందర్భాల్లో ఆయన మనల్ని పోషించేవాడిగా, పరిపాలించేవాడిగా ఉంటాడు అంటే ప్రియమైన వాళ్ళరా మన ఆత్మీయ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఆయన మనల్ని పరిపాలించేవాడిగా ఉంటాడు. అంటే పాలించడం అంటే ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఏది అవసరమో, ఏ కష్టములో, ఏ శ్రమలో, ఏ దుఃఖములో, ఏ వేదనలో, ఏ బాధలో, ఏ నిట్టూర్పులో, ఏ కలవరంలో, ఏ పరిస్థితుల్లో మనకి ఏమేమి కావాలో అవన్నీ కూడా ప్రభువు అనుగ్రహిస్తున్నవాడు, పాలించేటువంటి దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తు దేశంలో ఉండి మొరపెడుతున్నారు, అయ్యా మా బాధ చూడవా, మా శ్రమ చూడవా అని వారు మొరపెడుతూ ఉంటే ప్రభు అంట మోషే దగ్గరికి వచ్చి ఆయన పిలుస్తున్నాడు, నువ్వు రా, నా ప్రజలైన వారిని విడిపించు, ఎందుకంటే నేను వారి దుఃఖమును చూచాను, వారి మొరను విన్నాను, వారిని విడిపించడానికి దిగి వచ్చాను. కనుక ఈరోజు నా జీవితంలో ఎంతగా ఆయన మనల్ని పరిపాలించేవాడిగా ఉంటాడంటే, సండే స్కూల్ ఒక పాట ఉంటుంది, చిన్న నావ నాది సాగిపోవుచున్నది లోకమనే సముద్రములో, ఈ లోకమనే సముద్రములో, చిన్న నావ నాది సాగిపోవుచున్నది లోకమనే సముద్రములో, ఈ లోకమనే సముద్రములో, అలలు పైకి లేచిన గాలి విసరి కొట్టిన, అలలు పైకి లేచిన గాలి విసరి కొట్టిన నా నావలో యేసు ఉన్నాడు, నా నావను నడిపించుచున్నాడు, నా నావలో యేసు ఉన్నాడు, నా నావను నడిపించుచున్నాడు. కనుక ఈ నావలో, ఈ ప్రయాణంలో ఆయన ఉన్నాడు. గాలి తుఫాన్లు వచ్చినప్పటికీ, అలలు ఉప్పొంగినా, కెరటాలు లేచినా, కలవరం వచ్చినా ఆయన మన జీవితంలో ఆయన చాట్లు మనల్ని భద్రపరిచి మనల్ని నడిపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కనుక ఆత్మీయ జీవితంలో పాలించేటువంటి దేవుడు, పోషించేటువంటి దేవుడు కదండి. అనేక పర్యాయాలు ఆయన ద్వారా పోషించబడే వారంగా ఉంటున్నాం, తృప్తిపరచబడే వారంగా ఉంటున్నాం. ఆయన ద్వారా మనము మేలును పొందేటువంటి వారంగా ఉంటుంది. అందుకనే అక్కడ వాళ్ళు సాగిలపడి ఏం చేస్తున్నారు, నమస్కారం చేస్తున్నారు. ఆ మాట చదువుకొని ప్రభుని మనం ఆరాధిద్దాము. 95వ కీర్తన 6-7 వచనం కలిసి చదువుకున్నాం. 95వ కీర్తన 95వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారం చేసి సాగిలపడదుము, మనం సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. కనుక రండి నమస్కారం చేసి సాగిలపడదుము. ఎందుకంటే సృజించిన వాడు మన యొక్క జీవితంలో ఉపకారం చేస్తున్నవాడుగా ఉన్నాడు. ఎన్నో ఉపకారాలు వర్ణించలేం. ఆయన వివరించిన ఉపకారం మనకు చేస్తున్నాడు. కనుక ఆ ఉపకారాలను బట్టి ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఆయన ఉపకారాలను మనం తలపోసుకొని, ఆయన మన కొరకై నీతిమంతులం కాదు పాపులం, ఆ నీతిమంతులైన దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణమిచ్చాడు.
ప్రాణం ఇవ్వడమే కాదు, మనల్ని పరిపాలించి పోషిస్తున్నాడు. కనుక ఆత్మీయ జీవితంలో ఆ యొక్క ఆధిక్యతను బట్టి ఆయన సన్నిధిలో మోకరించి మనం ఆయన ఆరాధించే వారంగా ఉంటాం.